అదేవిధంగా ఎన్జిఓ నాయకులని రాష్ట్రం తరఫున ఈ సమావేశానికి ప్రత్యేకంగా మన తెలంగాణ సోదరులను కూడా ఆహ్వానించిన మీ రాష్ట్ర ఫెడరేషన్ సభ్యులందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తూ మరి ఎక్కువ సమయం లేనందున సమావేశానికి విచ్చేసిన ఎన్జిఓ నాయకులు అశోక్ బాబు గారికి, విద్యాసాగర్ గారికి, తెలంగాణ సోదరులు సంజీవ్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పశుసంవర్ధక శాఖ సిబ్బంది పేరు పేరున అందరికీ కూడా నేను నమస్సమాజాలు తెలియజేసుకుంటూ మరి ఎక్కువ సమయం తీసుకునే ఉద్దేశం నాకు లేదు. సాయంత్రం మన డైరెక్టర్ గారు, అదేవిధంగా వీలైతే మన మంత్రి గారు కూడా మీతోటి కొంత సమయం గడిపే అవకాశం ఉంది కాబట్టి ఏ సమస్యలు అయితే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీ తరఫున కానీ అదేవిధంగా మన రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ తరఫున తీసుకొస్తున్నారో వాటన్నిటిని కూడా సానుకూలంగా ప్రభుత్వంలో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా వంతు సహకారం కూడా తప్పకుండా నేను అందిస్తానని సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు పేపర్ మీద 6 సమస్యలు విన్నవించారు. అదేవిధంగా మాట్లాడినప్పుడు మీ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ విఎల్ఓస్కి ప్రమోషన్ అంటే గెస్టెడ్ క్యాడర్ గురించి, అదేవిధంగా హెల్త్ కేర్ అలవెన్స్ గురించి, రిస్క్ అలవెన్స్ గురించి, తర్వాత మన నాయకులు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా అశోక్ బాబు గారు అదేవిధంగా విద్యాసాగర్ గారు మాట్లాడేటప్పుడు మనకు కొన్ని సూచనలు చేశారు. ఏ విధంగా అయితే మనం ఈ పోస్టులని సాధించుకునేటప్పుడు కానీ లేకపోతే వాటిని మనం పరిరక్షించుకునే విషయంలో కానీ మన బాధ్యతని వాళ్ళు గుర్తు చేశారు. డిపార్ట్మెంట్లో ఉన్న అసంతృప్తిని కూడా, అంటే ఇప్పుడు మనం ఏ పనికైతే నిర్దేశించబడి శాఖ పనిచేస్తుందో ఆ పనిని వదిలిపెట్టి ఇతర పనుల మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం వచ్చినందువల్ల జరిగిన అసంతృప్తి కూడా మనం ఏ విధంగా అయితే నివారించుకోవడానికి అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో చర్చించుకునేటప్పుడు తప్పకుండా నేను తగిన ఇన్పుట్స్ ఇవ్వడానికి నా వైపు నుంచి, అది వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు లేక శాఖాపరంగా తీసుకునే అభిప్రాయంలో తప్పకుండా పల్లకి అనే సామెతని అశోక్ బాబు గారు చెప్పారు. పల్లకికి విలువ పల్లకిని మోసేవాళ్ళు ఉన్నప్పుడే పల్లకిలో కూర్చునే వాళ్ళకి కూడా విలువ ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థని మనం పూర్తిగా పక్కదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రజలకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యవస్థని మనం నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విధమైన ఆలోచనని తప్పకుండా ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్ళటానికి, అందులో నా పాత్రని తప్పకుండా నేను పోషించడానికి సభాముఖంగా మీకు అందరికీ కూడా నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారు సాయంత్రం మీతో మరింత విషయంగా కూలంకషంగా మీతో మాట్లాడతారు. ఒకవేళ వారు ఎక్కువ సమస్యల గురించి ప్రస్తావించకపోయినా సమస్యలన్నింటినీ కూడా నేను రాసుకున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మీకు అనుకూలంగా రైతులకి సేవ చేసే విధంగా, మరిన్ని మెరుగైన సేవలకి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా, మీ యొక్క సిబ్బంది పనితీరుని మెరుగుపరుచుకునేదానికి అన్ని అవకాశాలు కలుగజేసే విధంగా సహాయపడతానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.